సిస్టర్ నా పేరు జరుషా. నేను హైదరాబాద్ నుంచే. నేను 2019 కల్వరి మినిస్ట్రీస్ లైవ్‌లో నేను పార్టిసిపేట్ అయ్యాను. నాకప్పుడు జాబ్ లేదు. సో, అమ్మ. మీరు స్ట్రెస్ బాగా జాబ్ లేని వాళ్ళు జాబ్ వచ్చును గాక అని 50 డేస్ టైమ్‌లో మీరు చెప్పారనమాట. అమ్మ. ఆ 50 డేస్‌లోనే నాకు 7 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ నాకు క్లియర్ అయిపోయింది. టాప్ యూఎస్ బ్యాంక్‌లో నాకు వచ్చింది హైటెక్ సిటీలో. సో, అప్పటి నుంచి నేను కల్వరి బిలీవర్‌నయ్యాను. మెంబర్‌షిప్ తీసుకున్నాను. ఓకే సార్. అండ్ నాకు మధ్యలో నేను బెల్లంపల్లికి కూడా వద్దామనుకుంటే నాకు మళ్ళీ టైప్ 2 డయాబెటీస్ వచ్చిందని డాక్టర్ చెప్పాడు. అమ్మ. ఆ 50 డేస్ లాస్ట్ ఇయర్ 50 డేస్‌లోనే నాకది హీల్ అయిపోయింది. ఓకే. టాబ్లెట్స్ తీసుకున్నాను. ప్లస్ విశ్వాసంతోటి నేను ఉపవాసాలు కూడా ఉన్నాను ఆ 50 డేస్ టైమ్‌లో. అమ్మ. అండ్ ఇప్పుడు నాది ఈ 1 వీక్‌లో కూడా నేను మళ్ళీ ప్రేయర్ చేసుకున్నాను. నాకు ప్రమోషన్ రావాలి అనేది. నాకు మంచి జాబ్ వచ్చింది 50 డేస్ టైమ్‌లో అసలు. మీరు 2019 అయితే నాది మెమరబుల్ ఇయర్ అని చెప్తాను. ఎందుకంటే మా పేరెంట్స్‌కి బాలేదు. వాళ్ళు హీల్ అయిపోయారు. ఆ టైంలోనే నాకు జాబ్ లేదు. అండ్ జాబ్ వచ్చింది 50 డేస్ టైంలోనే. 25th డే 50 డేస్‌లో వచ్చింది నాకు. ఓకే సార్. అండ్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది సిస్టర్. అప్పటి నుంచి నేను చాలా బలపడుతున్నాను. లైక్ ఎర్లీ మార్నింగ్ 5:00, 5 to 6 నేను ఆరాధనలో ఉంటాను. నేను వర్క్ చేస్తున్నా కూడా నేను జూమ్‌లో నేను హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటాను. ఎర్లీ మార్నింగ్ వర్క్ చేస్తున్నా గానీ. ఈవినింగ్ 7:00 నేను జాయిన్ అవుతాను. అండ్ నాకు శత్రువులను ఎలా ప్రేమించాలి అండ్ మనుషులను చేయాలి. దేవుడే చూసుకుంటాడని మీరు బాగా స్ట్రెస్ చేసి చెప్తారు కదా! అది నాకు చాలా నచ్చింది. అది నేను అంటే నేను గాడ్‌ని హెల్ప్ అడిగాను నేను. లైక్ నాకు హెల్ప్ చేయండి తండ్రి. ఒక మనిషిని నన్ను బాధ పెట్టిన వాళ్ళని, నన్ను అంటే చిన్నగా చూసిన వాళ్ళని, నేను ఏం లేని స్థితిలో ఉన్నప్పుడు నన్ను వదిలేసిన వాళ్ళని నేను ఎలా క్షమించాలో నాకు మీరు నేర్పించండి అని నేను మీ వాక్యం ద్వారానే నేను బలపడ్డాను సిస్టర్ నేను. అమ్మ. గాడ్ బ్లెస్ యూ తల్లి. దేవుడు నిన్ను దీవించును గాక.